నమస్తే. సినీ ప్రపంచం నుంచి, రంగుల ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి అయితే వచ్చిన వాళ్ళు అనేది కోకొల్లలైనా సరే, నిలబడిన వాళ్ళు మాత్రం చాలా అరుదనే చెప్పాలి. అయితే అది తెలుగా, తమిళమా అనేది భాష సంబంధం కాదు కానీ, ఏ ఏ భాషల్లో ఏ సినీ రంగం నుంచి రాణించి, రాజకీయాల్లో కూడా రాణించిన వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వాళ్ళని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్, తెలుగు ఇండస్ట్రీ, తమిళం ఇండస్ట్రీ యాక్చువల్గా అప్పుడంతా కలిసి మద్రాస్ అనేదే పూర్తి ఉమ్మడి ఏమంటారు అనమాట, 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడిది అనేది మద్రాస్ అన్నట్టుగా ఉండేది. తర్వాత మళ్ళీ డివైడ్ అవ్వడం, ఏపీ అవ్వడం, తర్వాత ఇప్పుడు 2 కూడా జరిగింది. అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనే మాత్రమే, అంటే తమిళం తెలుగులో మాత్రమే సినీ రంగం నుంచి రాజకీయ రంగంలో నిలబడిన వాళ్ళు ఉన్నారు. మిగతా అటు నార్త్లో కావచ్చు, అటు అంత పెద్దగా ఏం కనిపించలేదు. సో సినీ రంగం నుంచి రాజకీయ రంగంలో నిలబడిన వాళ్ళు ఎంతమంది, వాళ్ళని వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు అంటారా? ఇప్పుడైతే చాలా తక్కువ అండి. ఇదివరకు ఏంటంటే ఒక దశలో మాత్రం పెరిగారు బాగా. ఎంజీఆర్ సీఎం అయిన తర్వాత చాలా మందిలో ఆలోచన వచ్చింది, మనం కూడా వెళ్ళి రాణించవచ్చు అన్న ఆలోచన ఎంజీఆర్తో కలిగింది. మన ఇండియా వైజ్గా చూసుకుంటే, హాలీవుడ్లో చూసుకుంటే రొనాల్డ్ రేగన్ కూడా నటుడే, సినిమాలో చేసి అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. ఓకే. అట్లా చూసుకున్నప్పుడు మనకి అంతర్జాతీయంగా చూసుకుంటే రేగన్ గారి పేరే మనకి ప్రముఖంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక మన ఇండియాలోకి వచ్చేస్తే ఆ తమిళనాడులో ఆ సినిమా రంగ వ్యక్తులు, 2 వ్యక్తులు, ఒకటి రైటర్గా ఉన్న కరుణానిధి, ఇంకొకరు ఏంటంటే ఇద్దరు కలిసి జాయింట్గా ట్రావెల్ అయ్యారు. వాళ్ళు కలిసి ట్రావెల్ అయ్యారు, ఫ్రెండ్స్గా ట్రావెల్ అయ్యారు. ఫ్రెండ్స్గానే విడిపోయి చెరో పార్టీ పెట్టుకొని ఒకరి మీద ఒకరు పోటీ చేసుకోవడం, ఒక టైంలో ఎంజీఆర్ అవటం ముఖ్యమంత్రిగా, ఇంకొక టైంలో కరుణానిధి ముఖ్యమంత్రి కావటం, అలా తమిళనాడులో చాలా కాలం జరిగింది. తమిళనాడుకి వచ్చేసరికి ముఖ్యంగా తెలుగునాట కన్నా తమిళనాటే సినిమా వాళ్ళు బాగా రాణించారని చెప్పుకోవచ్చు. అట్లా ఎన్టీ రామారావు గారు కూడా, ఎందుకంటే మనం 60 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం ఎప్పుడైనా మన వృత్తిని మార్చుకోవాలి అని సలహాని ఎంజీఆర్ చెప్పారంటారు ఎన్టీ రామారావు గారు కూడా. ఎందుకంటే అప్పటికే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక కేంద్ర స్థాయిలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు జనాలు చాలా అనుభవించారు. తెలుగువాడి ఆత్మగౌరవం అనే నినాదంతో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడానికి ముందు నాకు ఎన్టీ రామారావు గారు మేకప్ మ్యాన్ పీతాంబరం గారి అబ్బాయి డైరెక్టర్ పి వాసు గారు చెప్పారు ఈ మాట. ఎందుకంటే ఫంక్షన్కి వచ్చిన ఎంజీఆరే ఎన్టీ రామారావు గారికి ఆలోచన కలిగించారు, రాజకీయాల ఆలోచన అనే మాటని పి వాసు గారు నాతో అన్నారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారికి ఇక ఉన్న పరిస్థితులన్నీ వాతావరణం చూసుకున్నారు అప్పుడు పరిస్థితులు. ఎందుకంటే రాజకీయాలు రాణించాలంటే అక్కడ వ్యాక్యూమ్ ఉంటే తప్ప పార్టీ పెట్టి రాణించాలంటే అంత ఈజీ కాదు. కాకపోతే అప్పట్లో ఏంటంటే ఒక ఆరాధ్య దైవంగా సినిమా వాళ్ళని చూసేవాళ్ళు జనాలు. తమిళనాడులో మరి ఎంజీఆర్ని అన్న అనుకుంటూనే అట్లా ఎన్టీ రామారావు గారిని కూడా అన్న అంటూ సంబోధించడం అనేది జరిగింది. ఆయన 82లో పార్టీ పెట్టడానికి కొంత ప్రేరణ ఎంజీఆరే అనుకోవచ్చు మనం. ఎందుకంటే అక్కడ ఆయన నటుడిగా రాణించి, సూపర్ స్టార్గా రాణించి, పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మనకి ఇండియాలో చూసుకుంటే మనకి ఎంజీఆరే కనిపిస్తారు. తర్వాత ఎన్టీ రామారావు గారు కనిపిస్తారు. అమితాబ్ బచ్చన్ కూడా నాకు అంత క్రేజ్ ఉంది, ఇండియాకి సూపర్ స్టార్ని నాకు అంత క్రేజ్ ఉందనుకుని ఆయన వెళ్ళారు. కానీ పార్లమెంటు వరకే వెళ్ళగలిగారు. కానీ ఆ తర్వాత రాజీవ్ గాంధీ మరణానంతరం అసలు ఆయన రాజకీయాలు కూడా దూరం అయిపోయారని చెప్పొచ్చు. శత్రుఘ్న సిన్హా కానీ బాలీవుడ్లో చాలామంది రాజకీయాల్లోకి వచ్చి రాణించిన వాళ్ళే, కానీ ముఖ్యమంత్రి స్థాయిలో పదవులు అలంకరించిన వాళ్ళు ఎవరూ లేరు. కర్ణాటక వచ్చేసరికి అంబరీష్ లాంటి వాళ్ళు, మరి రాజ్ కుమార్ లాంటి అక్కడ సూపర్ స్టార్ ఉన్నా కానీ ఆయన రాజకీయాల వైపు ఆయన మొగ్గు చూపల చెప్పాలంటే తమిళనాడులో. అలాగే మలయాళ ఇండస్ట్రీ, సినిమాల పరంగా మలయాళ ఇండస్ట్రీకి చాలా క్రేజ్ ఉంటుంది. అక్కడ సూపర్ స్టార్లు ఎవరికి కూడా రాజకీయాల మీద వ్యామోహం లేదని చెప్పాలి. వేరే నటులు అందరూ చేశారు కానీ తమిళనాడు, ప్రధానంగా తమిళనాడు చెప్పుకోవాల్సి వస్తుంది. వాళ్ళ తర్వాత మరి ముఖ్యమంత్రిగా జయలలిత గారు, మరి ఎంజీఆర్ తర్వాత ఒక సినిమా నటిగా మరి ఆవిడ ముఖ్యమంత్రి అవ్వడం అనేది చెప్పుకోదగిన అంశం చెప్పొచ్చు. అట్లా తమిళనాడు తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవాలి. ఎన్టీ రామారావు గారే ఇక్కడ చక్రం తిప్పారు తప్పితే ఆ స్థాయిలో తిప్పగలిగే వాళ్ళు పార్టీ పెట్టినా కానీ, చిరంజీవి గారు పార్టీ పెట్టినా కానీ ఆయన 17 సీట్లతో 18 సీట్లు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అలా ఎందుకంటే సినిమా వాళ్ళకి ఆ రోజులు వేరు, ఎన్టీ రామారావు గారి టైం వేరు, ఎంజీఆర్ గారి టైం వేరు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి అంత ఇమేజ్ ఉన్నా కానీ జనాలు ఓట్లు వేసే పరిస్థితి అనేది లేకుండా పోయింది.
అయితే ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే తెలుగులో ఎవరైతే ఉన్నారో ఓన్లీ పవన్ కళ్యాణ్, అంతకుముందు ప్రజారాజ్యం నుంచి వస్తున్నటువంటి ఒక పవన్ కళ్యాణ్ తప్ప సినీ ఆర్టిస్టులు అయితే ఎవరు అంత పెద్దగా రాజకీయాల మీద ఆసక్తి చూపించినట్టు అయితే కనిపించలేదు. సో ఇక్కడ తెలుగు రాష్ట్రాలు తీసి పక్కన పెడితే తమిళంలో మాత్రం ఇప్పుడు తలపతి విజయ్ ఒక పార్టీ పెట్టాడు. విశాల్ కూడా పార్టీ పెట్టాలనే ఆలోచనతో రజనీకాంత్ గారు పెట్టాలనుకున్నారు, డ్రాప్ అయిపోయారు. కమల్ హాసన్ గారు కూడా పెట్టారు. అవును. ఇప్పుడు విజయకాంత్ మరి పెట్టి ఆయన ఏమీ సాధించలేదు కదా. కాబట్టి క్రేజ్ ఉండటం వేరును, ఎన్నికల్లో రాణించడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదనేది అర్థమైపోయింది చాలా మందికి. అవును. అదిగాక తెలుగునాట కుర్ర హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచనలో కూడా లేదు. కానీ ఇప్పుడు విజయ్ తలపతి కానీ విశాల్ రెడ్డి కానీ తమిళంలో యాక్టివ్గా ఉన్నారు. అంటే ఒక రకంగా పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల కన్నా తమిళంలో సినీ నుంచి రాజకీయాలు వెళ్ళే వాళ్ళు ఎక్కువ. మళ్ళీ ఎవరైనా సీఎం అయితే సినిమా నటులు ఆ తమిళనాడు జరుగుతుంది తప్పితే ఇక్కడ జరిగే అవకాశం ఇప్పట్లో కనపట్లేదండి. తమిళనాడుకి ఛాన్స్ ఉంది, అయితే విజయ్ అవ్వాల్సింది తప్పితే ఇంకా వేరే ఎవరికి అవకాశం అయితే అక్కడ కనిపించట్లా. తెలుగునాడుకి వచ్చేసరికి ఎన్టీ రామారావు గారు రాజకీయాలకు వచ్చిన టైంలో అక్కినేని నాగేశ్వర గారు కూడా వస్తారనే ప్రచారం మొదలైంది. ఎందుకంటే కొంత అన్నపూర్ణ 7 ఎకరాల దగ్గర సంబంధించిన కొంత గొడవ ఇష్యూ అవ్వడం, అదే టైంలో నాగేశ్వరరావు గారు కూడా రాజకీయాలకు వస్తున్నారు అనుకోవడం, కానీ అక్కడ జరగలేదు. కృష్ణ గారు రాజకీయాల్లోకి వచ్చారు, ఎంపీగా ఒక టర్మ్ చేశారు, కానీ ఆ తర్వాత ఆయన కూడా రాజకీయాలకి దూరం అయిపోయారు. ఎందుకంటే రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు కొంత ఎంకరేజ్ చేశారు హీరో కృష్ణ గారిని. ఆ తర్వాత కృష్ణరాజు గారు కూడా వచ్చారు, కానీ ఆయన కేంద్ర మంత్రిగా కూడా కృష్ణరాజు గారు చేశారు. అలాగే దాసనారాయణ గారు కేంద్ర మంత్రిగా చేసుకుంటూ వచ్చారు. ఇట్లా వెళ్ళారు, కానీ ముఖ్యమంత్రి స్థాయిలో నిలబడగలిగిన వ్యక్తులు ఒక ఎన్టీ రామారావు గారే ఆఖరి వ్యక్తి అని చెప్పాలి. మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి అదండి. అయితే మొత్తానికి ఒకానొక టైంలో మాత్రం సినీ తారలే రాజకీయ తారల కింద మారారు, కానీ ఇప్పుడు సినీ తారలకి రాజకీయంగా అంత మనుగడ లేదు అని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా లేదండి. ఇది అంత ఈజీ అయితే కాదు. అసలు మామూలుగా గెలవటమే కష్టం అనే పరిస్థితి వచ్చేసింది. చాలామంది అట్లా క్రేజ్ ఉన్న వాళ్ళే చాలామంది ఓడిపోతున్నారు. ఎందుకంటే అమితాబ్ కూడా తెలుసుకున్నాడు రాజకీయాలకే మనం సూటు కాదు అని. అమితాబ్కి ముందే జ్ఞానోదయం అయిపోయింది, ఆయన సైలెంట్ అయిపోయాడు. అలా మరి చిరంజీవి గారికి కూడా ఒక విధంగా చెప్పాలి, చిరంజీవి గారికి కూడా జ్ఞానోదయం అయింది. చెప్పాలి సందర్భాల్లో కూడా కేంద్ర మంత్రిగా చేసిన తర్వాత ఆయన మనకు రాజకీయాలు వద్దనుకుని చాలా దూరంగానే ఉంటున్నారు ఆయన. కాబట్టి అంత ఈజీ కాదు. కొంతమంది మెంటాలిటీలు సరిపడవండి రాజకీయాలకి, అందరూ దీనికి సూట్ అవ్వరు కూడా. అది చాలా మొరటగా ఉండాలి. అది పవన్ కళ్యాణ్ సూట్ అవుతుంది రాజకీయాల్లో. ఎందుకంటే అట్లా ఉండగలిగిన వాళ్ళకి రాజకీయాల్లో రాణిస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా ఉన్న వాళ్ళు ఎప్పటికైనా రాణిస్తారు, వాళ్ళు జనం గుర్తిస్తారు. కానీ కొంతమంది భరించలేరు. మనకెందుకు ఇంత అవమానం, మనకి ఏసీ రూమ్లో ఉండి అని తిరిగిన వాళ్ళు మనకి ఎండలో పడి మీటింగ్లు పెట్టుకుని తిరగడం అవసరమా? చాలదా మనకి ఇది? పైగా విమర్శలు వస్తున్నాయి. ఆయన చేదు అనుభవాలు, ప్రజారాజ్యం టైంలో చేదు అనుభవాలు చాలా అనుభవాలు వచ్చినాయి చిరంజీవి గారికి కూడా. ఎందుకంటే తన మనుషులు అనుకున్న వాళ్ళు దూరం అయిపోవటాలు, తననే విమర్శించడం, ఇవన్నీ జరిగినాయి. ప్రజారాజ్యం పార్టీ పెద్ద గుణపాఠం ఆయనకి, పార్టీ పెట్టడం అనేది. అందుకనే రజనీకాంత్ పార్టీ పెడతామన్నా చాలామంది సలహా చెప్పారు, ఇప్పుడున్న పరిస్థితులు నీకు అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, నీ పార్టీ పెట్టడం అవసరమా అని చెప్పి చాలామంది చెప్పడం మేరకే ఆయన డ్రాప్ అయ్యారు తప్పితే ఆయన కూడా అనుకున్నాడు, ఇప్పుడు నా ఆరోగ్యం అంత మాత్రం సినిమా ఇప్పుడు చూడండి, ఆయన 280 కోట్లు తీసుకునే నటుడిగా ఇంకా ఉన్నాడు ఆయన. అదే రాజకీయాలకు వచ్చుంటే ఆయన ఆరోగ్యంగా ఉండేవాడు కదా, ఫస్ట్ మానసికంగా చాలా వీక్ అయిపోయేవాడు ఆయన. మానసిక ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటే చాలా వీక్ అయ్యేవాళ్ళు. 73 ఏళ్ల వయసులో కూడా ఆయన 250 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే నటుడిగా కొనసాగుతుందంటే రాజకీయాలకు దూరం అవ్వడం వల్లే. రజనీకాంత్ని చూసే చాలామంది నటులు కూడా నేర్చుకోవాలి. చిరంజీవి గారు కూడా అదే బాటలో వెళ్తున్నారు. అందుకని వరుసగా విశ్వంబర సినిమా కానీ, నెక్స్ట్ హరీష్ శంకర్ సినిమా కానీ ఇలా కమిట్ అయ్యి ఆయన చక్కచక్క సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అదే కరెక్ట్. సినిమా వాళ్ళకి రాజకీయాలకి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా ఉన్న వాళ్ళకి రాజకీయాలు అవసరమే. ఎందుకంటే ఆయనకి సినిమాల్లో ఉన్న క్రేజ్ ఉంటుంది, కానీ ఆయనకి ఒక తపన ఉంది, నేను చేయాలి, ప్రజలకు ఏదో చేద్దాం, నేను పోరాడగలను అనే నమ్మకం పవన్ కళ్యాణ్లో ఉంది. కాబట్టి ఆయన అందులో ఉండొచ్చు. కానీ రాజకీయాల వ్యాక్యూమ్ కూడా ఉండాలి కదా, పరిస్థితులు అనుకూలించాలి. అది ఇప్పుడు విజయ్ పార్టీ పెడితే తమిళనాడులో ఆ వ్యాక్యూమ్ ఉంటేనే ఆయన పార్టీకి పెట్టినా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి స్టాలిన్ స్ట్రాంగ్గా ఉంటే పర్లా, రేపు 1 yearలో ఇంకొక 1 yearలో అక్కడ ఎన్నికలు జరుగుతాయి. మరి ఎన్నికలు జరిగిన టైం ఉంది ఆయనకి. ఇంకొకటి ఏంటంటే ఎన్టీ రామారావు గారికి ఎంజీఆర్కి ఉన్న తేడా ఏంటంటే
ఎంజీఆర్ మొదటి నుంచి కూడా రాజకీయాల్లో ఉండి చెంత కొంత పని చేసుకుంటూ వచ్చి క్రమేపీ ఆయన ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాడు ఆయన. అది ఎన్టీ రామారావు గారు ఏంటంటే చరిత్ర సృష్టించారు ముఖ్యమంత్రిగా. 6 నెలల్లోనే 9 నెలల్లోనూ 9 నెలలు అనుకుంటా. ఆయన 82 మేలో పెట్టారు. మేలోనే కదా పెట్టింది, మార్చిలోనూ పార్టీ పెడితే ఆయన జనవరి కల్లా అధికారంకి వచ్చేసింది. 83 జనవరిలో జనవరి 9న ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే చాలా 9 నెలల్లోనే అధికారంలో రావడం అనేది ఒక చరిత్ర సృష్టించడమే. అది ఏ నటుడికి సాధ్యం కాదు కూడా. పైగా ఎన్టీ రామారావు గారికి ఉన్న క్రేజ్కిను మనం ఎంజీఆర్ క్రేజ్కి మనం పోల్చలేము కూడా. ఎంజీఆర్ ఏంటంటే ఒక మాస్ హీరోగా వెళ్ళిపోయారు, కానీ ఎన్టీఆర్కి వచ్చేసరికి ఆయన పురాణ పాత్రల ద్వారా జనాలకి ఆరాధ్య దైవంగా ఆయన గుర్తింపు పొందారు. జానపద సినిమాలు చేశారు, పౌరాణికాలు చేశారు, మరి సాంఘికాలు చేసుకుంటూ వచ్చారు. ఇన్ని రకాల పాత్రలు పోషించడం వల్ల ఎన్టీ రామారావు గారికి ఒక రకమైన ఇమేజ్ అది ఎంజీఆర్ గారిలో అంత లేదు. ఎంజీఆర్ గారు పార్టీ పెట్టిన రోజులు ఆయన మొదటి నుంచి పార్టీలు పనిచేసుకుంటూ వచ్చి ఇద్దరు సినిమాలో మణిరత్నం గారు చూపించారు. కరుణానిధి పాత్రకు ఎంజీఆర్ పాత్ర, వీళ్ళ ఫ్రెండ్షిప్ కానీ అలా ఫ్రెండ్షిప్గా ఉంటూనే ఆయన పనిచేసుకుంటూ వచ్చి తర్వాత ఆయన వారసత్వంతో జయలలిత రాణించారు. కానీ ఎంజీఆర్ లేకపోతే జయలలిత కూడా జీరోనే అక్కడ. అదండి. సో చూద్దాం సార్, మొత్తానికి ఎలక్షన్ సంబంధించి చూసుకుంటే ఇప్పుడు త్వరలోనే రాబోతున్నాయి కాబట్టి, అది కాక సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి నిలబడిన వాళ్ళు మాత్రం తమిళ తెలుగు ప్రేక్షకులు మాత్రమే, నటులు మాత్రమే అని చెప్పుకోవాలి. సో చూద్దాం సార్, మొత్తానికి ఈ వచ్చే ఎలక్షన్స్లో మాత్రం మంచి గవర్నమెంట్ని డిసైడ్ చేయాలని చెప్పి అయితే కోరుకుంటున్నాం. నమస్తే.